ఈ వీడియో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, అమ్మవారికి పెట్టిన పూలు, పళ్ళు, నైవేద్యాలు, వస్త్రాలు అన్ని కాలి బూడిదైపోతున్నాయి. ఎందుకు అమ్మవారి ఆలయంలోనే ఇలా జరుగుతుంది? ఇది తెలుసుకోవాలనుకుంటే రాజస్థాన్ లో ఉదయపూర్ సమీపంలో ఉన్న ఈడానా మాత టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మణికంఠ. ఈడానా మాత టెంపుల్ శక్తిపీఠాల్లో ఒకటిగా భావించే ఆలయంలో ఇది ఒకటి. ఈ ఆలయంలోని మంటలు దానంతట అవే వ్యాపిస్తాయి. నెలకి 2 నుంచి 3 సార్లు మంటలు అంటుకుంటాయట. అది కూడా 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు మంటలు వ్యాపిస్తాయి. విచిత్రం ఏమిటంటే అమ్మవారి విగ్రహానికి ఏమీ కాదు, చుట్టూ ఉన్న అక్కడున్న వస్త్రాలకి, పళ్ళుకి, అన్నిటికి మొత్తం మంటలు అంటుకొని కాలి బూడిదవ్వాల్సిందే. కానీ అమ్మవారికి మాత్రం ఏమీ కాదు. దీని గురించి పరిశోధకులు చాలా పరిశోధన చేశారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటిదాకా తేలలేదు. నిజానికి ఈ ఆలయం 1000 ఏళ్ల నాటిదని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. వాస్తవానికి పాండవుల వనవాస సమయంలోని ఇక్కడ అమ్మవారిని ప్రార్థించడం వల్ల వాళ్ళు వనవాస కష్టభారం నుంచి విమోచన కలిగిందని పురాణాలు చెబుతున్నాయి. మేవర్ రాజులు ఈ అమ్మవారిని పూజించేవారు. మేవర్ మహారాణి ద్వారాగా ఈడినా మాత అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. నిజానికి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మేవర్ మహారాజులందరూ యుద్ధంలో విజయం సాధించేవారు అన్నమాట. కొన్నిసార్లు ఇక్కడ అమ్మవారికి పెట్టిన పూలు, పళ్ళు, నైవేద్యాలు అధిక మోతాదులో ఉండడం వల్ల అమ్మవారు జ్వాలాదేవి రూపాన్ని ధరిస్తుంది. కారణంగా మంటలు 10 నుంచి 20 వరకు వ్యాపిస్తాయని ముందే చెప్పుకున్నాం. ఆరావళి పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న వారికి, పక్షవాతంతో బాధపడుతున్న వారికి పక్షవాతం నుంచి బయటపడేవారు చాలా మంది ఉన్నారని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో నయమైన వారందరూ అక్కడ ఉన్న అమ్మవారిని త్రిశూలం ఉంటుంది, దానికి పూజలు కూడా చేస్తారు. ఈ టెంపుల్ ఒక లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే అడ్రస్ అనేది కామెంట్ లో గానీ, డిస్క్రిప్షన్ లో గానీ పిన్ చేసి పెడతాను. వెళ్ళి విజిట్ చేయండి.